సినిమాలో దేవర 10 మంది మంచి కోసం నిలబడతాడు. కానీ మా దేవర మా కోసం ఎర్ర సముద్రం బిర్యానీ వండి పెడతాడు. ఇంతకి ఎవరి 2.0 దేవర? ఇది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఫ్రెండ్స్ అందరం పార్టీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. దానికోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేయడానికి స్కూల్ టాపర్స్ నలుగురిని సెలెక్ట్ చేశాం. స్కూల్ టాపర్స్ అంటే మీరేదో అనుకునేరు. రోజు క్లాస్ జరిగేటప్పుడు స్కూల్ టాప్ పైన ఎక్కి దాక్కునేవారు. అందుకే ఈ నలుగురికి టాపర్స్ అని పేరు పెట్టాం. పాపం చాలా తెలివైన వారు. ఎంత తెలివి అంటే 1000 నుంచి 40 తీసేయమంటే ఈ నలుగురికి 4 రోజులు పడుతుంది. ఎందుకంటే వీళ్ళు తీసివేతకి వాడేది ప్లస్ గుర్తు కాబట్టి. ఇక మా వంట సామాగ్రి అన్ని పట్టుకొని మా గమ్యానికి అయితే చేరుకున్నాం. ఒక్క క్షణం ఈ ప్లేస్ మాకు ఒక నయాగారా జలపాతంలో అనిపించింది. కాకపోతే జలం లేదు, ప్రాంతం ఉంది. 3 దిక్కులు వెతికి 3 రాళ్లు తెచ్చి 6 కట్టెలతో పొయ్యి వెలిగించి తూర్పు దిక్కుకు వంగని దండం పెట్టి వంట చేయడం మొదలు పెట్టాం. అప్పుడే మేము మీసోలో బుక్ చేసుకున్న ఆటో వెనకాల బాక్సులు అతికించి డీజే పాటలతో చేనుగట్లను కూడా లెక్క చేయకుండా అడవిలోకి దూసుకొచ్చింది. వీడు మేము మీసాలో తెప్పించిన ఆటో డ్రైవర్. మీసాలు లేకపోయినా డ్రైవింగ్ బాగానే చేస్తాడు. చెప్పడం మర్చిపోయా, ఇతడే మా ఊరికి 2.0 దేవర. గరిటె లేకపోయినా ఒంటి చేత్తో వంటను తిరగేసి ఎగరేసి తాలింపేసి వంట చేయగల సత్తా ఉన్న వీరుడు. బేసిన్లో మాత్రం బిర్యానీ ఆకులు, జామాయి ఆకులు పచ్చిమిర్చితో కలిసి ముచ్చట్లు పెట్టుకున్నాయి. పక్కనే వాగు. ఆ వాగు నీటిలో బియ్యం కడిగేసరికి స్టోర్ బియ్యంలో ఉన్న రైస్ ఒక్కసారిగా బాస్మతి బియ్యంలా తెల్లగా మారాయి. మేము తాగడానికి, వంట చేసుకోవడానికి ఈ వాగు ఒడ్డున చిన్న గొయ్యి తవ్వుకున్నాం. ఈ రోజు వరకు మాకు ఇదే మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్. వీళ్ళే మా 10th క్లాస్ టాపర్స్. వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణం అంటే ఒకడికి అప్పు ఉంటే ఇంకొకడు సాయం చేస్తాడు. అదే అమ్మాయి విషయం అయితే నాకు దక్కనిది నీకు దక్కనివ్వను అని రక్తాలు వచ్చేదాకా కత్తులతో పొడుచుకుంటారు. ఇక మా మీసో డ్రైవర్ అన్న బయట ఆయిల్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఇంట్లో చేసిన ఆయిల్ ఫుడ్ బయట తెచ్చి తింటున్నాడు. ఆరోగ్యమే సౌభాగ్యం అని ఫీలింగు. మా బ్యాచ్లో ఒక్కొక్కడు రాష్ట్రపతిలా ఫీల్ అవుతారు. అందుకే గిన్నెలు మోయడానికి బద్ధకం వేసి ఇలా పడేసి వెళ్తారు. ప్రెస్టేజ్ ఫీలింగు. ఇవన్నీ చూసి వెళ్ళేసరికి మా బిర్యానీ రంగు మారింది. ఎండాకాలం కదా, ఇలా తిప్పుతుంటే రంగు మారుతుందేమో అనుకున్నా. తరువాత తెలిసింది మా దేవర బిర్యానీ రంగు మార్చడానికి హోలీ రంగు వేశాడని. సమయం లేదు మిత్రమా అనుకుంటూ దక్షిణ కొరియాకు దండం పెట్టి చికెన్ వండటానికి 2వ పొయ్యి ఏర్పాటు చేశాం. మా టీంలో ఒక్కొక్కడు కింటా తింటారు. అసలు ఈ చికెన్ సరిపోతుందా అనుకున్నా. మంచి నూనె అనుకున్నాడు, మంచినీళ్ళు అనుకున్నాడు తెలియదు, కానీ గిన్నెల గట్టిగానే కేటాయించిండు పిల్లగాడు. ఒక పక్క వంటలు, మరో పక్క పాటలు. భలే ముచ్చటగా అనిపించింది. గిన్నెలో మిగిలిన ఉల్లిపాయలు వేసి కాసేపు అలా తిప్పుతూ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడుకున్నాం. జేసీబీ మట్టి తవ్వేటప్పుడు ఎలా పక్క నుండి చూస్తారో మా వాళ్ళు కూడా వంట చేసేటప్పుడు పక్క నుండి అలానే చూసేవారు. పని తక్కువ, సోయింగ్ ఎక్కువ. చికెన్ ఉడికేటప్పుడు కరివేపాకు, తమలపాకు, కొత్తిమీర అంటూ రకరకాల ఆకులు వేసేవాడు. ఆ వాసనకి సగం కడుపు నిండిపోయేది. కోడి కూర రెడీ అయ్యే లోపు మా బిర్యానీ కూడా రెడీ అయ్యింది. పచ్చ కామర్లు ఉన్న వాడికి ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారు. కానీ మా దేవరకి ఎర్ర కామర్లు. ఎర్ర సముద్రం ఎరుపెక్కాలా అన్నట్లు వంట చేశాడు. ఇక మా సైనికులు యుద్ధానికి ఆయుధాలు పట్టుకొని సిద్ధమయ్యారు. రోజు ఇంట్లో వైట్ రైస్ తినే మాకు ఈ రంగురంగుల బిర్యానీ బాస్మతి బిర్యానీలా అనిపించింది. అందరం ఆఫర్ వచ్చినట్లుందిరా అనుకుంటూ లైన్ బై లైన్ అందుకున్నాం. తర్వాత చికెన్ పెట్టించుకొని అందరం ఒక్కొక్క చోట టీంలా కూర్చున్నాం. మా వాళ్ళు బిర్యానీ తింటూ దానితో డ్రింక్ తాగుతూ మరి ఆస్వాదించారు. చూడడానికి రంగు మారినా కూడా రుచి మాత్రం అద్భుతంగా ఉంది. చివరిగా డీజే సాంగ్స్తో శ్రీలీల స్టెప్పులు కొన్ని వేసి పెట్టే బేడ సర్దుకుని ఇంటికి బయలుదేరాం. ఈ రోజుకి ఇది మా వీడియో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.